మాట చెప్పినామంటే మడిమ తిప్పేది లేదు. మేం మాట చెప్తే జీవో వెబ్సైట్లో పెట్టకుండా బయటికి ఇచ్చినట్టే. చెప్పినే కాదు, చెప్పని కూడా చేసి చూపెడతాం. మాతోని మామూలుగా ఉండదని ఎవరు చెప్పుకుంటారు? హాలే ఆ ఇగురం గల్లోళ్ళు చేసిన ఇగురం గల్ల పని గురించి ఇప్పుడు చెప్పుకుందాం పారి. లగ్గానికి పిలిచి భోజనాల కాడికెళ్ళి ఎల్లగొట్టట్టే ఉంది పోండ్రి సర్కారు వాళ్ళ కథ. పోయిన నెల 26 తారీఖు నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని మండలానికో ఊర్లో కాగితాలు వంచిండ్రు కదా. ఇక చూడండి ఏం చేసిండ్రో. ఇల్లు ఇస్తారన్నారు, ఇల్లు కూడా లేదు, మాకు గతి లేదు. మా ఊర్లో కూడా చాలా మంది చిన్న చిన్న పేదలకు ఇల్లు ఇయ్యలేదు. చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఉన్నోళ్ళకే ఇస్తున్నారు ఇల్లులు. గ్రామ పంచాయతీ నుంచి మొన్న గ్రామ సభ పెట్టిండు, ఎమ్మెల్యే గారు వచ్చారు. అందరికి 100 ఇండ్లు ఇస్తానన్నారు. ఇచ్చిన పట్టాలు తీసిపోయారు. కార్యదర్శి కలెక్టర్ సంతకం లేదు, ఎంఆర్ఓ సంతకం లేదు, ఎవరి సంతకం లేదు. అదన్నట్టు ముచ్చట. ఇది మహబూబాబాద్ జిల్లా నామాలపాడు అనే ఊరు. మొన్న 26 జనవరి నాడు ఎమ్మెల్యే గారు వచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని కొందరికి కాగితాలు ఇచ్చి పోటోలు దిగిపోయిండ్రట. ఇప్పుడు వాటిని వెనకకు తీసుకున్నారట. ఆయాల ఎవ్వరు సంతకాలు లేకుండానే కాగితాలు చేతిలో పెట్టిర్రు. ఇప్పుడు మళ్ళా వాటిని పట్టుకపోతున్నారట. మళ్ళెప్పుడు ఇస్తారని అడిగినా చెప్తలేరట. వారెవా మస్తు ఉపాయం చేసిరు కదా సర్కారోళ్ళు. అందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని ఫోటోలు తీసుకుని అలా పేపర్లల్లా టీవీలల్లా వార్తలు రాయించుకుని పెద్ద పెద్ద యాడ్లు కూడా వేయించుకుని ఇక సోషల్ మీడియాలో చిన్నగా చేసుకున్నారా ప్రచారం. ఇక ఇప్పుడు అన్ని అయిపోయే. అందుకే మళ్ళా మర్త పెట్టి తీసుకపోతున్నారు అన్నట్టు. ఈయన దానికి ఎందుకు సార్ కాగితాలు ఇచ్చి ఆశ పెడతారు, అటెనక గోస పెడతారు అని పబ్లిక్ అడుగుతున్నారు. కానీ ఇదేమన్నా ఇవాళ కొత్తనా చెప్పుండ్రి. కుర్చీలో కూర్చున్న కాంచెల్లి ఇదే పని చేయబట్టిరని ఇంకొందరు అంటున్నారు.